ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు ఏమిటో వాటిని తెలుసుకుందాం. విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి వాడు కాబట్టి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ నిమిషంలో ప్రారంభించినా దాంట్లో విజయాన్ని అందించగలిగిన శక్తి విష్ణువుకు ఉంటుంది. ఆ కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ విధమైన అసంతృప్త భావన, అలాగే ఏ విధమైన బాధ లేకుండా ఉండేలా చేయడం కోసమని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ద్వాదశ రాశి వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాల్ని తెలుసుకుందాం. అంతేకాక విద్య, ఉద్యోగం, వ్యాపారం అనేటటువంటి వాటిల్లో బాగా రాణించాలి అంటే ఏ విధమైనటువంటి నియమాలని బుధవారం సందర్భంగా పాటించాలో, ప్రతి బుధవారం పాటించాలో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం కూడా. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక తమ విద్యార్థుల్ని పట్టించుకుని తీరాలి కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి కూడా. వృత్తి, వ్యాపారాలు చేసేటటువంటి వారు తమ వ్యాపారం స్థలంలో ఉండేటటువంటి ప్రతి వస్తువుని జాగ్రత్తతో పరిశీలించుకుంటూ ఉండాలి. గుమాస్తాల మీదే పూర్తిగా విడిచివేయకుండా. ఉద్యోగులు తాము చేస్తున్నటువంటి ప్రతి పనిని అంకిత భావంతో చేసుకుంటూ ఉండాలి తప్ప యథా ఆలాపంగాను, నిర్లక్ష్యంగాను వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదు అని గుర్తించగలగాలి. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగుల రాకపోకల్ని, వారు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగానికి సంబంధించిన పనుల్ని గమనించుకుంటూ ఉండడం అవసరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత క్రమంగా తొలగిపోయే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన చాడీలని వినకూడదు. విన్నటువంటి చాడీలని నిజమో అని ఏమాత్రమూ నమ్మకుండా ఉండి తీరాలి. లేని పక్షంలో మానసికమైనటువంటి అశాంతికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి, వ్యాపారాలను చేసేటటువంటి వారు తమదైనటువంటి వ్యాపారం మీద దృష్టిని కేంద్రీకరింప చేసుకోవడం అవసరం తప్ప పోటీదారులకి సంబంధించినటువంటి వ్యాపారాల మీద దృష్టి పెట్టి అసహన భావాన్ని ప్రదర్శించుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఉద్యోగులు అసంతృప్త భావనతో లేకుండా సంతృప్తికరమైనటువంటి విధానంతో ఉండాలి. సకాలంలో పనిని పూర్తి చేసుకుంటూ ఉండడం అవసరం. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో తమవైనటువంటి వస్తు పరికరాలు, ముఖ్యమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా ఉన్నది లేనిది పరిశీలించుకుంటూ ఉండడం అత్యవసరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరాశాభావం కలగచ్చు గృహిణులకి. వృత్తి, వ్యాపారాలను చేసేటటువంటి వారికి రావలసినటువంటి బకాయిలు వసూలు కానటువంటి కారణంగా పెట్టుబడిని పెట్టేందుకు ధనం లేకపోవచ్చు, లేదా అప్పుగా ఇచ్చినటువంటి పై వ్యాపారస్తులు సరుకుని ఇయ్యకపోవచ్చు కూడా. వృత్తి, వ్యాపారాలు చేసేటటువంటి వారితో పాటు ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. కాబట్టి ఇయ్యవలసినటువంటి బాకీలని తీర్చివేయడం, రావలసినటువంటి బాకీలని నిదానమైన పద్ధతిలో వసూలు చేసుకోవడం వంటివి చేసినట్టయితే పరిస్థితి
సక్రమంగా ఉంటుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వీయ నిర్ణయాన్ని అమలు చేసేయడం కాకుండా భాగస్వాములతో సంప్రదించి మాత్రమే సార్వత్రిక నిర్ణయాన్ని కానీ చేస్తే ఏ విధమైన ఒడిదుడుకులు ఉండనే ఉండవు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని మారేడు ఆకులతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం తీసుకున్నటువంటి నిర్ణయం అకస్మాత్తుగా మార్పుకి గురి కావచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఒక ఆలోచనని చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆలోచన మరో తీరుగా చేయవలసి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. అయినా వచ్చినటువంటి కొత్తదైన మార్పుని ఆహ్వానించడం వల్ల లాభము ప్రయోజనము ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు చేసేటటువంటి ప్రతి ఆలోచన ధర్మబద్ధంగా మాత్రమే ఉండేటటువంటి విధంగా తప్పక ఉండి తీరాలనే నిర్ణయానికి రావడం చాలా చాలా అవసరం. లేని పక్షంలో వ్యక్తి మీద వ్యతిరేక భావం పై అధికారులకి తోటి ఉద్యోగులకి కలిగే అవకాశం ఉంది. న్యాయవాద రంగానికి చెందినటువంటి వారు తప్పక గెలుస్తాము అని అనిపించినటువంటి కేసుని మాత్రమే స్వీకరించడం అవసరం. లేని పక్షంలో తమకున్నటువంటి పేరు కొద్దిగా క్రిందికి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో అర్చించినట్లయితే అనుకుంటున్నటువంటి వివాహం తప్పక కుదిరే అవకాశం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి వ్యతిరేక భావంతో మహిళలు అంటే గృహిణులు ఉండేటటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మానసికమైనటువంటి భయంతో వ్యాపారాన్ని నిర్వహించే అవకాశం ఉంది. పైగా పెట్టుబడిని పెట్టనటువంటి కారణంగా సరుకు దిగుమతి అయ్యేటటువంటి అవకాశం కూడా స్వల్పమే. ఉద్యోగులు ఏ విధమైనటువంటి భయము లేకుండా చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. తోటి ఉద్యోగుల మెప్పుని పొందే అవకాశం కూడా ఉంది. అయితే పై అధికారుల ప్రశంసలు లభించకపోవచ్చు. అంత మాత్రం చేత తాము సక్రమంగా పనిచేయలేదేమో అనే సంశయానికి గురి అవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సమానత్వ భావనతో ఉండడం మంచిది తప్ప ఉద్యోగస్తులతో భాగస్వాములతో పెత్తనాన్ని నిర్వహించాలి అని అనుకున్నట్లయితే పరిస్థితులు మరో తీరుగా వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తమలపాకులతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం మరింతగా బలపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలగచ్చు. ఔషధ సేవ వరకు అవసరం ఉండకపోవచ్చు, కానీ శారీరకమైనటువంటి శ్రమని పొందకుండా విశ్రాంతి ఇచ్చుకున్నట్లయితే తప్పక సత్ ఫలితం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరభార ప్రయాణాలని చేసినట్లయితే అనుకూలత ఉండొచ్చేమో, కానీ వ్యాపారంలో పెద్దగా లాభం లభించకపోవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించాలి. ఉద్యోగులు ముందు దృష్టితో అంటే భవిష్య దృష్టితో ఎన్నెన్నో ప్రణాళికల్ని వేసుకోవచ్చు, కానీ అవి దాదాపుగా అమలు కాకపోవచ్చు. ముఖ్యంగా సంతానాన్ని చాలా జాగ్రత్తగా పట్టించుకుని తీరాలి. వారికి సంబంధించిన విద్యా ప్రమాణాలని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. లేని పక్షంలో ఉద్యోగంలో మంచి పేరు, కుటుంబంలో చెడ్డ పేరు లభించే అవకాశం ఉద్యోగస్తులకి ఉండొచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని సింధూరంతో అర్చించినట్టయితే స్వర్ణ ఆభరణాలని కొనుక్కోవాలనే ఆలోచన బలపడుతుంది, అనుకూలపడుతుంది కూడా.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉద్యోగపరమైన అభద్రతా భావంతో ఉంటారు ఉద్యోగినులు. అలాగే వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కూడా ఆర్థికమైనటువంటి ఆదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా పూర్వం తీసుకున్నటువంటి రుణాలకి వడ్డీలకి ఈ ఆదాయం సరిపోతూ ఉంటే ఈ వ్యాపారాన్ని కొనసాగించడం అవసరమా అనే తాత్కాలికమైనటువంటి ఊహకి రావచ్చు. కొనసాగించడమే అవసరం తప్ప మధ్యలో ఆపివేయడం ఏమాత్రమూ సరి కాదు. ఉద్యోగులు తాము ఏవైనా రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే ప్రైవేటు వ్యక్తుల నుండి కానీ ప్రభుత్వ సంస్థల నుండి కానీ సక్రమంగా వాటిని తీరుస్తూ ఉండడం, వాయిదాలు ఏమాత్రము దాటకుండా ఉండేలా చూసుకోవడం అత్యవసరం. వ్యక్తి మీద విలువ పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నట్లయితే గ్రహించుకోగలగాలి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే వ్యక్తికి నూతనోత్సాహం కలుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అయినా తప్పక విజయాన్ని సాధించుకోగలుగుతారు. షేర్లు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడిని పెడతారు. అలాగే ఇతరమైనటువంటి సంస్థల్లో అలాగే వ్యక్తులకి ధనాన్ని ఇవ్వడం ద్వారా లాభాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఇదే అలవాటుగా మార్చుకున్నట్లయితే ఎప్పుడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన మొత్తంలో పెట్టడం మంచిది తప్ప ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల ఇబ్బందే కలుగుతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వాహనాల మరమ్మతులకి లేదా యంత్ర పరికరాల మరమ్మతులకి లేదా ఉద్యోగులకి అప్పులు ఇవ్వడం కోసమని సొమ్ముని ఇవ్వవలసి రావచ్చు. అంచేత ఆర్థికమైనటువంటి ప్రమాణాన్ని సక్రమంగా ఉండేలాగా, ఆర్థికంగా బలంగా ఉండేలాగా తగినటువంటి శ్రద్ధని తీసుకోవడం అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని చందనపు పొడితో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా వ్యాకులతతో ఉండే అవకాశం గృహిణుల్లో కనిపిస్తోంది. కొద్దిగా వారిని ఓదార్చడం, సరైనటువంటి స్థితికి తీసుకురావడం కుటుంబ సభ్యులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా ఆగినటువంటి పనులన్నింటిలోనూ కదలిక ప్రారంభమవుతుంది. వృత్తి వ్యాపారదారుల విషయంలో ఉద్యోగులు సక్రమంగా పనులన్నింటినీ ముగించుకోగలుగుతారు, ఇతరులకి సహాయపడగలుగుతారు కూడా. రుణాన్ని తీసుకునేటటువంటి ఆలోచనని విరమించుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా దురభ్యాసాలకి వెళ్ళేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తగా పరిచితులైనటువంటి వారి విషయంలో విశ్వాసాన్ని చూపించడం ఏమాత్రము సరికాదు. వెంటనే నమ్మివేయడం వల్ల ఇబ్బందులకి గురి అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్థికమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి సందర్భంలో ధర్మబద్ధంగా వచ్చేటటువంటి ఆర్థికమైన ఆలోచననే చేయడం మంచిది తప్ప అత్యాశకి పోవడం ఏమాత్రము సరి కాదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. బుధవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని విభూతితో అర్చించినట్టయితే విదేశీయానానికి అవకాశం తప్పక లభించే అవకాశం వస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదలని తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్యం విషయంలో నిర్లక్ష్య ధోరణిని చూపించడం సరికాదు. వైద్యుడిని సంప్రదించడం, తగినటువంటి ఔషధ సేవని చేసుకోవడం అవసరం కావచ్చు. న్యాయస్థానాల్లో ఏదైనా అభియోగాలు కానీ మోపబడి ఉన్నట్లయితే దాని గురించి పెద్ద అయినటువంటి న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఆ విషయాల్ని చెప్పుకోవడం మంచిది తప్ప ఆ విషయంలో ప్రాలుమాలిక అంటే తేలికతనం బద్దకించడం ఏమాత్రము సరైనటువంటి పని కాకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అందరినీ సమభావంతో చూసుకునే ఊహతో ఉండాలి తప్ప
తాము పెద్ద అనేటటువంటి పెత్తనాన్ని కానీ వ్యవహరించినట్లయితే అనవసరమైన అలజడి ఆందోళన సంస్థలో జరిగే అవకాశం ఉండొచ్చు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పసుపుతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో తప్పక విజయం సిద్ధించే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి ఆనందం వెల్లివిరిసి కనిపిస్తుంది. ఏ విషయంలోనూ కూడా అశ్రద్ధని చూపించకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు. ఉద్యోగులు కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త తనంతో ఉంటూ వ్యవహరిస్తారు. పై అధికారులు తమని గమనిస్తున్నారనే మంచి ఆలోచనతో ఉంటూ సరైనటువంటి సమయానికి రావడం, సరైన సమయానికి వెడుతూ ఉండడం వంటివి చేస్తూ పై అధికారుల దృష్టిలో సద్భావనని కలగచేసుకునేలా చేస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి రుణాలని తిరిగి తీర్చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఇచ్చుకుందామన్నంత సొమ్ము లేకపోయినప్పటికీ కూడా కొంత చొప్పున తీర్చాలనే నిర్ణయంతో ఉంటారు. దాన్ని ధర్మబద్ధంగా అమలు చేస్తారు కూడా. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని కుంకుమతో అర్చించినట్లయితే సంఘంలో కుటుంబంలో చక్కని గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు నిర్మలమైనటువంటి ఆలోచనని చేయడం సరైంది తప్ప భర్తలని ప్రోత్సహించడం, ఒకవేళ ఏదైనా అతడు మానసికంగా నిరుత్సాహంగా కానీ ఉన్నట్లయితే దెప్పి పడవడం ఏమాత్రమూ సరి కాదు. దానివల్ల కుటుంబంలో తాత్కాలికమైన పొరపత్యాలు బలపడే అవకాశం ఉంది. సంతానం చక్కనైనటువంటి చదువులో రాణించే అవకాశం ఉంది. రాణిస్తున్నారు కదా అని మరింతగా ఒత్తిడి చేయడం వల్ల వ్యతిరేకత గోచరించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వచ్చినటువంటి లాభాలతో సంతృప్తి పడడం మంచిది తప్ప మరింత లాభం రావాలనే అభిప్రాయంతో మూల్యాన్ని పెంచడం, అంతేకాక మరేవో నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని కొనాలనే ఆలోచనకి రావడం ఏమాత్రమూ మంచిది కాదు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని చెరకు రసంతో కానీ అభిషేకించినట్లయితే వాగ్వివాదాలు లేకుండా సమస్య తప్పక పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. నవగ్రహాల్లో బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు కూడా. వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాన్ని అందించాలి అని అన్నా బుధుడే తోడ్పడుతూ ఉంటాడు. అటువంటి బుధుడికి ప్రత్యేకమైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి వారం బుధవారం. అటువంటి బుధవారం నాడు విద్య, ఉద్యోగం, వ్యాపారం చేసేటటువంటి వారు ఏ విధంగా రాణించాలో ఆ ఆలోచనని కలిగించడం కోసం బుధవారం నాడు ఏ విధమైన నియమాల్ని పాటించాలి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కారకత్వానికి ఉపకరిస్తాడు. బుధ ప్రీతికరమైనటువంటి శుభదినం బుధవారం. బుధవారం నాడు నిర్దిష్టంగా కొన్ని నియమాలు పాటించడం ద్వారా బుధ గ్రహ అనుగ్రహాన్ని అందుకోవచ్చు. విద్యారంగంలో విద్యార్థులు పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేవారు ఉన్నత స్థితిని అందుకోవడానికి బుధవారం నాడు లక్ష్మీ గణపతిని, విద్యా హయగ్రీవ స్వామిని పూజించాలి. గణపతిని గరికపోతలతో పూజించాలి. అరటి పండ్లని నివేదన చేయాలి. ఉద్యోగ రంగంలో మరింతగా అభివృద్ధిని సాధించేందుకుగా ఉద్యోగస్తులు బుధవారం నాడు ఆకుపచ్చ వర్ణం కలిగిన దుస్తుల్ని ధరించాలి. ఆకుకూరల్ని ఆహారంగా స్వీకరించాలి. విష్ణు సంబంధిత స్తోత్రాలని చదువుకుంటూ ఉండాలి. ఆవుకి పచ్చగడ్డి అలాగే కాయగూరల ముక్కల్ని తినిపించాలి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో తాము విధులు నిర్వహించే ప్రదేశంలో విష్ణు స్వరూపమైన శ్రీ కూర్మ ప్రతిమని తూర్పుకి అభిముఖంగా ఉంచాలి. దీనివల్ల కార్యదక్షత పెంపొంది ఉద్యోగంలో సానుకూల స్థితులు
పెంపొందుతాయి. వ్యాపార రంగంలో విజయాలు సాధించడానికి ప్రతి బుధవారం నాడు వ్యాపారస్తులు పక్షులకి పెసల్ని ఆహారంగా సమర్పించుకోవాలి. ప్రతి బుధవారం నాడు వ్యాపారస్తులు అరటి ఆకులో మాత్రమే భోజనాన్ని చేయాలి. ప్రతి బుధవారం వ్యాపార స్థలాల్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. వ్యాపార స్థలంలో నగదు ఉండే పెట్టిలో లక్ష్మీ నృసింహస్వామి రాగి ప్రతిమని ఉంచాలి. ఇలాంటి వివిధ ప్రక్రియల ద్వారా అభివృద్ధిని సాధించుకోవచ్చు బుధవారం సందర్భంగా.